ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక వచ్చిన వారందరితో ప్రజాసేవా భవన్ కిరిసిపోయింది. ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాసరెడ్డికి వివరించి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని సానుకూలంగా స్పందించారు కంది శ్రీనివాసరెడ్డి. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను మంత్రులు, ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలను తెలియపరిచి సద్వినియోగపరచుకోవాలని కోరారు కంది శ్రీనివాసరెడ్డి. ఈ వారం నుంచి ఆఫీసులో దరఖాస్తులను స్కాన్ చేసి డేటా ఎంట్రీ కోసం కంప్యూటర్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను మంత్రుల, ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తారని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి నుండి నిర్వహించే ప్రజా దర్బార్లో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని అక్కడే స్కాన్ చేసి క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరిచే విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి అప్లికేషన్ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేస్తామని అన్నారు. ఈ విధానం ద్వారా అర్జీలు పోవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలు లేకుండా సమర్థవంతంగా పరిష్కారాలు అందించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. సాంకేతికత ఆధారంగా ప్రజాసేవలను అందించుకునేందుకు తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రజలు తమ సమస్యలను త్వరగా పరిష్కారం అవుతున్నాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని నలుమూల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రజలు దాదాపు ఎంతమంది వచ్చి తమ అర్జీలు సమర్పించారు? దీని మీద స్పందన ఎలా వస్తుంది? వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ప్రజా దర్బార్ కంది శ్రీనివాసరెడ్డి దాదాపుగా ప్రతి వారంకోసారి ఎక్కడైతే కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసేటటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేటటువంటి ఒక క్యాప్షన్ పెట్టి చక్కటి సమస్యలని పరిష్కరిస్తూ, అలాగే ఇక్కడ నుంచి ఎవరైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేలా, జైనాథ్, అలాగే బోరజ్, సాతనాల, మావల, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి ప్రజలు తమ తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో ఇటు కంది శ్రీనివాసరెడ్డికి ఇచ్చి తద్వారా వాటి పరిష్కారం కోసం కంది శ్రీనివాసరెడ్డి కృషి చేశారని చెప్పడం. అయితే ఈసారి ప్రధానంగా ఇప్పటి నుంచి, అంటే ఈ వారం నుంచి ప్రధానంగా ఆయన ఏవైతే సమస్యల పరిష్కారం కోసం ఒక వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్లౌడ్ స్టోరేజ్ లో ఈ యొక్క దరఖాస్తులన్నీ కూడా డిజిటల్ అంటే కంప్యూటర్ దగ్గర ఉంచడము, అలాగే వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా డివైడ్ చేసి, అంటే ఏ రోడ్ల సమస్యల మీద ఎన్ని వచ్చినాయి, ఇంధన మైన్ల మీద ఎన్ని వచ్చినాయి, అలాగే నీటి సమస్యల మీద ఎన్ని వచ్చినాయి,
భూ సమస్యల మీద వచ్చినాయి, ఇంకా ఇతర సమస్యలు ఏమున్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక డీకోడింగ్ చేసుకొని ఎప్పుడైతే ఈ యొక్క దరఖాస్తులన్నీ కూడా తెచ్చినట్టుగా స్కాన్ చేస్తే వాటికి అవి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా వాటికి అవే అంటే ఆ యొక్క అంటే ఆ గ్రూప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏవి పరిష్కారమైనాయి, ఆ తర్వాత ఆమె పేరు ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో దరఖాస్తుదారుల పేరు కొట్టే వెంటనే ఆమెకు సంబంధించిన డేటా మొత్తం కూడా వచ్చేటట్టు విధంగా, ఎందుకంటే ఏ రోజు అప్లికేషన్ ఇచ్చింది, పరిష్కారం ఎంతవరకు వచ్చింది, దాని యొక్క ఏదైతే ఎంతవరకు అంటే అప్డేట్ అనేది తెలుసుకునేటటువంటి ఒక విధంగా ఒక నూతన టెక్నాలజీ అయితే రూపొందించారు. ఆ నూతన టెక్నాలజీని ఈ రోజు ఆయన ప్రారంభించి ఆ టెక్నాలజీ ద్వారా ఆ దరఖాస్తులన్నీ కూడా మరి స్వీకరించి ఆ దరఖాస్తులన్నింటి కూడా డాటా ఎంట్రీ పూర్తిగా అంటే క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపరిచినటువంటి ఒక విషయం అయితే ఈ రోజు ఆయన దాని గురించి పూర్తిగా వివరించారు. దీని ద్వారా కలిగేటటువంటి, ఎందుకంటే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇలాంటి యాప్స్ పైన ఇలాంటి స్టోరేజ్ల మీద ఇలాంటి టెక్నాలజీ మీద ఒక మంచి పట్టుంది, అలాగే మంచి అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన దీన్ని తన యొక్క క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని కూడా స్టోరేజ్ చేసి ఈ రోజైతే ఒక అంటే డిఫరెంట్ ప్రజా దర్బార్ని అయితే ప్రజలు చూసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అలాగే కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి వస్తే తమ సమస్యలు కూడా పరిష్కారం అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా, క్లౌడ్ స్టోరేజ్ ద్వారా ఇది ఒక ప్రజా దర్బారు మాత్రమే కాకుండా క్యాంపు కార్యాలయం ద్వారా జరిగేటటువంటి ఒక ప్రతి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచి అంటే పేపర్ ద్వారా కాకుండా పూర్తిగా టెక్నాలజీ ఉపయోగించి ఒక రకమైనటువంటి స్టోరేజ్ లో ఇవన్నీ కూడా భద్రపరిచి డాటా ఎంటర్ చేసి వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం పైన కూడా మరి ఎంతవరకు వచ్చింది అనేటువంటి ఆయన చూసుకుంటే కేవలం ఆయన ఎక్కడున్నా కూడా అంటే మళ్ళీ ఆ ఫైల్ తీసుకొచ్చి మనం చూద్దాం అనకుండా ఆయన జర్నీ చేస్తూ కూడా మన మొబైల్ ఫోన్ లో చూసేటటువంటి ఒక విధంగా ఆయన ఏర్పాటు చేసుకోవడము, తద్వారా ఆ సమస్య పరిష్కారం హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పార్టీ పెద్దలతో, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ మేనర్ లో ఒక ఆధునిక టెక్నాలజీ ద్వారా చేయడం అనేటువంటిది ఏదో ఇదంతా కూడా ఇక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి ఒక ప్రజలతో పాటు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా దీన్ని ప్రశంసిస్తున్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. వేలాది మంది ప్రజలు తమ సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి ఆశతో ఇక్కడికి వస్తారు. ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత మంది ఎక్కువ మంది ప్రజలకు మేలు చేసే విధంగా అత్యాధునిక టెక్నాలజీని వాడి ప్రభుత్వ యంత్రాంగానికి కావలసినటువంటి సమాచారాన్ని అందజేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కష్టపడుతున్నారో ఆయన స్పీడ్ని అందుకోవడానికి మేము కూడా భవిష్యత్తులో ఆదిలాబాద్ ప్రజలకి అన్ని రకాల అవకాశాలు అందించాలని, వెనకబడేయబడ్డటువంటి ప్రాంతం ఆదిలాబాద్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆకాంక్షతో, ఒక మంచి విజన్తో, ఒక లక్ష్యంతో నేను ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చినో దాన్ని మరింత ఉన్నతంగా ప్రతి వ్యవస్థను కూడా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో చేస్తూ ఉన్నాను. దీనికి బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజలు పెట్టే ఆశీర్వాదమే చాలా సంతృప్తి కలిగిస్తుంది. ఆస్తులు ఉండడంలో, వ్యాపారాలు ఉండడం గొప్ప కాదండి. దాన్ని ఆ రూపాయిని ప్రజలకు పంచాలనేటువంటి మంచి మనసు ఉండడము, అది దేవుడు ఇవ్వడము చాలా సంతోషంగా ఉన్నది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను సాఫ్ట్వేర్ రంగంలో ఏదైతే సంపాదన నేను ఇంతవరకు చేసినా దేవుడి దయతోని, నేను బతికుండగానే ఇందులో సగం ఆదిలాబాద్ ప్రజల కోసం ఖర్చు పెట్టి చనిపోతానని మాట ఇచ్చిన ఆ మాట మీకు నేను కట్టుబడి ఉంటాను. తప్పకుండా ప్రజలకి ఎంత వీలైతే అంత మేలు చేయడానికి తప్పకుండా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఇంకా వచ్చే 30 సంవత్సరాలలో ఆదిలాబాద్ని ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. రెడ్డిక జాగృతి అధ్యక్షురాలు కవితను బీఆర్ఎస్ పార్టీ